అందరికీ నమస్కారం. తెన్నేటి లక్ష్మీస్ కిచెన్కి స్వాగతం. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు రెసిపీలోకి వెళ్ళిపోదాం. హలో అండి, ఇవాళ మనం కందవడలు చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు: కంద 180 గ్రాములు, పచ్చిమిరపకాయలు 3, ఎండుమిరపకాయలు 4, ఉల్లిపాయలు 2 మీడియం సైజువి ముక్కలుగా కోసుకోవాలి. బియ్యం 1/2 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, ఉప్పు తగినంత, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, నూనె 10కి సరిపడా. మనం తీసుకున్న కందని చెక్కు తీసి చక్కగా కడుక్కొని ముక్కలు చేసుకొని, మనం ముక్కలు కూడా కడుక్కోనండి. కందకు దొరదెక్కువ అంటారు. ఇక మిక్సీలో వేస్తున్నాయి. ఇవి మొత్తం మెత్తగా నలగాలి, మిక్సీ పడతాయి. కంద కొద్దిగా నలిగాక మనం తీసుకున్న బియ్యము పెసరపప్పు నానబెట్టుకున్నాం కదండి, నీళ్ళు లేకుండా చేసి మళ్ళీ దీంట్లో వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తీసేస్తున్న గిన్నెలోకి పిండి తీసుకున్నాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. కచ్చాపిచ్చా గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఉల్లిపాయలు అవి గ్రైండ్ చేసుకున్నామండి. ఇట్లా చేసుకోవాలి కచ్చాపిచ్చా, మెత్తగా చేయకూడదు, మరీ మెత్తగా. ఇవి కూడా ఈ పిండిలో వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్. అంతేనండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కూడా వేసాక మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో మీరు చూసుకోండి. మాకైతే సరిపోతుంది. అంటే కంద క్వాంటిటీని బట్టి కదా మీరు కారం ఉప్పు వేసుకునేది. అట్లా సరిపోయింది. మీకు ఒకవేళ పిండి పలచగా అయ్యి నూనె పీల్చిందని అనుమానం ఉంటే కొంచెం బియ్యం పిండి కానీ కార్న్ ఫ్లోర్ కానీ 1 టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోవచ్చండి. బాండీ పెట్టుకున్నామండి. నూనె వేసాను. కాలిదో లేదో కొంచెం వేసి చూస్తున్నాం. కాగిన నూనె కాదు, వడలు వేసుకోవచ్చు. ఇది రసంలోకి, సాంబారాల్లోకి, సైడ్ డిష్కి చాలా బాగుంటుందండి. ఈవినింగ్ స్నాక్ కూడా తినచ్చు. పిల్లలు టీ తాగేటప్పుడు, కాఫీ తాగేటప్పుడు. వేసి 2 నిమిషాలకి ఇలా తిరిగేసుకోవాలండి. కొంచెం అటు ఇటు కాల్చుకోవాలి. బాగా క్రిస్పీగానే వస్తాయి. వేడివేడలో నెయ్యి వేసుకుని తింటే బాగా ఉంటుందండి. మరీ పలుచగా కాకుండా, మరీ లావుగా కాకుండా వేసుకోవాలండి. మరి పలుచగా వేస్తే కరకరలాడుతుంటే అన్నంలో అది బాగుండదు. ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. మరీ లావుగా వేసినా మెత్తగా ఉంటుంది, లోపల ఉడకదండి. మరి పలుచగా వేసిన కూడా మరీ క్రిస్పీగా అయిపోతాయి, బాగుండదు, మాడిపోతాయి. ఈ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. ఇవి వేగిపోయి ఆల్మోస్ట్ అన్ని. ఇప్పుడు తీసేస్తున్నాయి. ఇంకా ఒక వాయి అయిపోయింది కదండి. మిగతా పిండి కూడా అన్నీ వేసుకున్నాక మీకు చూపిస్తాను. ఇంతేనండి, కందవడలు రెడీ అయిపోయాయి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని అదుగు తిన్నా బాగుంటాయి. స్నాక్ లాగా తినచ్చు, టీ టైంలో కూడా తినచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా కొత్త వీడియోస్ మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరొక మంచి రెసిపీతో మీ ముందరికి వస్తాను. థ్యాంక్ యూ.